కేతిరెడ్డి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొన్ని కామెంట్స్ చేశారండి, విన్నారా మీరు? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వాస్తవానికి ఏంటంటే ఆయన పుట్టింది వచ్చేసి 1978. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ సినిమా ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చిన ఇయర్ 1978. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు ఈయన వయసు. అంటే ఒకటే ఈ ఎక్స్పీరియన్స్ వయసు ఇది కూడా కాదు. అసలు విమర్శించాలంటే మన స్థాయి ఏంటి, మనం ఏంటి, ఎవరిని విమర్శిస్తున్నాం అంటే ఆయన అన్న మాటలు కూడా చాలా ఎక్కువ మాట్లాడాడు ఆయన. అంటే చిరంజీవి కూడా గేమ్ ఆడాడు, చిరంజీవి మామూలుడు కాదు, మహాముదురులు చిరంజీవి కాదు సార్, చిరంజీవి కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా 5 సంవత్సరాలు రూలింగ్ చేసినప్పుడు మద్యపాన నిషేధం అని, స్పెషల్ స్టేటస్ అని, లేదంటే 3 క్యాపిటల్స్ అని చెప్పేసి చేశారు చూడండి. అది మహాముదురుతనం. చిరంజీవి గారు లాంటి వ్యక్తి 2006లోనే పద్మభూషణ్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని మహాముదురు, కొంచెం మన స్థాయి ఏంటి, మనం ఏంటి, ఏం మాట్లాడుతున్నాం మీరు అనుకోవచ్చు ఏమన్నా నీ స్థాయి ఏంటని. నా స్థాయి మీ స్థాయి కన్నా తక్కువే. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి స్థాయితో పోలిస్తే నా స్థాయి తక్కువే. కానీ నాలాంటి వాడు మీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? చిరంజీవి గారు లాంటి మహాశిఖరాన్ని అనకొన్ని మాటలు అన్నారు కాబట్టి. ఆయన సమాజం కోసం ఎంత చేయాలి, కరోనా టైంలో ఏం చేశాడు అందరూ చూశారు. అసలు మెగా ఫ్యామిలీ అన్న కుటుంబం ఉన్నదే ప్రజలకి సేవ చేయడానికి, వాళ్ళకి చేతనైనంత చేయడానికి. మీరు ఎట్లాగే చిరంజీవి గారి గురించి ఇంకా మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం అంటే, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీ నాయకుడు చేసిన దానికి ఏం చేశాడో గుర్తుంది కదా. మళ్ళీ ఇట్లా ఇంకా మాట్లాడతాం, చిరంజీవి గారిని ఏదో కార్నర్ చేస్తాం, ఏదో ఒక విధంగా కెలుగుతాం అంటే దానికి తగ్గట్టు ఎట్లా ఉంటాయి పరిణామాలు, ఎదుర్కోవడానికి కూడా రెడీగా ఉండాలి మీరు. సో వదిలేసేయండి. మీరు రాజకీయాలు మాట్లాడుకుంటారా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోండి. ఏం మాట్లాడతారో ఏం చేస్తామో చెప్పుకోండి. అంతేగాని చిరంజీవి గారి జోలికి మాత్రం రాబాకండి, అలాంటి వాళ్ళతో అనిపించుకోబాకండి.